హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు నుంచి మన ఛానల్‌లో ఎస్‌క్యూఎల్ బిగినర్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఎస్‌క్యూఎల్ ఇంట్రడక్షన్ మీద అండ్ ఆల్సో ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ ఇంటర్ఫేస్ గురించి మొత్తం డీటెయిల్డ్‌గా వీడియోస్ ఉన్నాయి. నేను ఆ లింక్స్ అనేవి కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయొచ్చు. ఈ వీడియోలో అయితే మనం డేటాబేసెస్ అండ్ బేసిక్ కీవర్డ్స్ గురించి చూద్దామండి. ఫర్దర్ వీడియోస్‌లో ఇంకా మనం డెప్త్‌కెళ్దాము. సో, ఇప్పుడైతే నేను ఫస్ట్ డేటాబేసెస్ గురించి మాట్లాడతాను. మనం ఇక్కడ ఈ డేటాబేసెస్ అనేవి 3 విధాలుగా వాడుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు కమాండ్స్ రాసేటప్పుడు మనకి డేటాబేసెస్ అనేవి ఎందుకు ఇంపార్టెంటో ఇప్పుడు చెప్తాననమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేనిప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ అని ఒక కమాండ్ అనేది రాశాను. సో, ఈ సెలెక్ట్ వీటన్నిటి గురించి నేను ఫర్దర్‌గా మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకిక్కడ ఉన్న డేటాబేసెస్ ఏంటి? కామర్స్, సిస్టమ్స్ 2 డేటాబేసెస్ ఉన్నాయి. మనకి ప్రతి డేటాబేస్‌లో మనకి టేబుల్స్ అనేవి ఉంటాయి. టేబుల్స్, వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇలా ఉంటాయన్నమాట. సో, టేబుల్స్‌లో మనకి నంబర్ ఆఫ్ టేబుల్స్ అనేవి ఉంటాయన్నమాట. అలా ఇక్కడ 2 డేటాబేసెస్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, నేనిక్కడ దీనికి కమాండ్ ఏమిచ్చాను, నాకు ఆర్డర్స్ అనే టేబుల్ అవుట్‌పుట్ కావాలి అని ఇచ్చాననమాట. అందులో ఉన్న రోస్, కాలమ్స్ అన్నీ కావాలి అని ఇచ్చాను. సో, ఇప్పుడు నేనిది ఎగ్జిక్యూట్ చేస్తాను. నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏమనొచ్చింది? సిస్టమ్స్ డాట్ ఆర్డర్స్ డజంట్ ఎగ్జిస్ట్ అనొచ్చింది. అంటే ఇదేం చేసింది, ఇక్కడ మనకి 2 డేటాబేస్‌లున్నాయి. కానీ యాక్టివ్ డేటాబేస్ ఏంటి అంటే సిస్టమ్స్. ఎలా చెప్తున్నాను అంటే ఇది ఇక్కడ హైలైట్ అయ్యింది గాబట్టి. సో, ఇదేం చేసింది డైరెక్ట్‌గా ఈ యాక్టివ్‌గా ఉన్న డేటాబేస్‌లో టేబుల్స్‌లోకెళ్ళిపోయి సెర్చ్ చేసింది. ఆర్డర్స్ టేబుల్ ఎక్కడుంది అని. ఇక్కడ లేకపోయేసరికి మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చిందనమాట. సో, ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఈ సిస్టమ్స్ హైలైట్ పెట్టుకునే మనం ఈ ఈ ఆర్డర్స్ అనే టేబుల్‌ని ఎలా ఎగ్జిక్యూట్ జేయాలో చూపిస్తాను. ఇది ఫస్ట్ మెథడ్ ఆఫ్ యూజింగ్ డేటాబేస్. సో, ఇక్కడ నేనేమిస్తున్నానంటే కామర్స్ డాట్ ఆర్డర్స్ అని జెప్పి ఎగ్జిక్యూట్ కొట్టాను. నాకు ఇప్పుడు అవుట్‌పుట్ అనేదొచ్చింది. సో, నేనిక్కడ ఏం జేశాను, ఈ ఆర్డర్స్ అనే టేబుల్ కామర్స్‌లో ఉంది. అందులోకి వెళ్లి ఎతికి నాకు అవుట్‌పుట్ తీసుకురా అని చెప్పాను దానికి. సో, అది అదే చేసిందనమాట. సో, ఇది ఫస్ట్ మెథడ్. సో, ఇది మనకి ఇలా 1, 2 టేబుల్స్ ఉన్నప్పుడు ఇది బానే యూజ్ అయిద్దండి. వాట్ ఇఫ్ మనకి నంబర్ ఆఫ్ టేబుల్స్ అంటే నంబర్ ఆఫ్ డేటాబేసెస్, నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నప్పుడు ఈ ఆర్డర్స్ అనేది ఏ టేబుల్‌లో ఉంది, ఏ డేటాబేస్‌లో ఉంది మనం వెతుక్కోలేం గదా! సో, దానికి ఇంకొక మెథడ్ ఏంటి అంటే, నేనిక్కడ కామర్స్ తీసేసి యూజ్, యూజ్ అనేది ఒక కీవర్డ్ అనమాట. యూజ్ కామర్స్ అంటే దానికి నేను చెప్తున్నాను. నువ్వు కామర్స్ అనే డేటాబేస్ వాడు అని జెప్పి. సో, అప్పుడు నాకు అవుట్‌పుట్ అనేది వచ్చిద్దనమాట. ఇప్పుడు ఇది ఎలా యూజ్ అయిద్దంటే, ఇప్పుడు మనకి కామర్స్ కింద మనం మల్టిపుల్ టేబుల్స్ ఎట్ ఎ టైమ్ రాసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకొక టేబుల్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆర్డర్స్ బదులు ఆర్డర్డ్ ఐటెమ్స్ అని ఇచ్చాను. స్ ఓకే. సారీ. ఆర్డర్డ్ ఐటెమ్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 2 టేబుల్స్ వచ్చాయి. ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ వచ్చింది. ఆర్డర్డ్ ఐటెమ్స్ టేబుల్ వచ్చేసిందనమాట. సో, ఇలా మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు పైన ఒకేసారి మనం ఒక డేటాబేస్ ఈ టేబుల్స్ అన్నీ ఈ డేటాబేస్‌లో ఉంటాయని చెప్పి మనం ఇలా ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటదనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటి, ఇప్పుడు సెకండ్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే మాన్యువల్‌గా ఎళ్లి మనం సెలెక్ట్ చేసుకోవటం. అంటే ఇప్పుడు ఇక్కడ కామర్స్ అనేది యాక్టివ్‌గా ఉంది. వాట్ ఇఫ్ నాకు సిస్టమ్స్ కావాలనుకుంటే దీని మీదెళ్లి నేను డబుల్ క్లిక్ ఇస్తే ఇది యాక్టివ్ అయిపోయిద్దనమాట. లేదు నాకు మళ్ళీ కామర్స్ కావాలంటే ఇక్కడ మళ్ళీ డబుల్ క్లిక్ ఇచ్చుకోవాలి. సో, ఇదండి. ఇవి మనకున్న 3 మెథడ్స్. ఈ డేటాబేసెస్ వాడటం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మనకి టేబుల్స్ ఇక్కడైతే 2 డేటాబేస్‌లు కొన్ని టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. మన కంపెనీస్‌లో వర్క్ చేసేటప్పుడు మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇవన్నీ మనం ఇలా ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంచుకోవటం బెస్ట్. అంటే ఏది ఎక్కడ వాడాలో మనకు తెలుసుకోవటం బెస్ట్ అనమాట. అండ్ ఇంకొకటేంటంటే కామెంట్స్. ఈ కామెంట్స్ గురించి నేను మన ఇంటర్ఫేస్ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడైతే నేను మీకు హెడ్స్ అప్ ఇస్తాను. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి బేసిక్‌గా టెక్స్ట్ ఫార్మ్ అండి ఇవి. అంటే ఈ మనకి క్వెరీస్ ఎగ్జిక్యూట్ అయినట్టు ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవనమాట. సో, ఇవి మనం బేసిక్‌గా హ్యాష్ ట్యాగ్ గాని లేదంటే 2 డాషెస్ పెట్టి రాసుకుంటాం ఈ క్వెరీస్ మధ్యలో. ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీస్ టేబుల్స్ బిలాంగ్స్ టు
ఈ కామర్స్ అని రాశాను. అంటే నేనిక్కడ మధ్యలో టెక్స్ట్ రాసుకుంటున్నాను. ఓకే. ఇక్కడున్న ఈ టేబుల్స్ మొత్తం ఈ కామర్స్ డేటాబేస్‌కి లింక్ అయ్యి ఉన్నాయి అని చెప్పి. సో దట్ అప్పుడు నేను తర్వాత ఎగ్జిక్యూట్ చేసేటప్పుడో, లేకపోతే ఇంకేదన్నా క్వైరీస్ రాసుకునేటప్పుడు నాకు ఈజీగా ఉంటది. ఫాలో అవ్వటానికి. దానికి ఈ కామెంట్స్ అనేవి రాసుకుంటారండి. అండ్ దీనికే కాదు, కామెంట్స్ అనేవి మనకి బేసిక్‌గా చాలా వరకు యూజ్ చేస్తాము రియల్ లైఫ్‌లో. ఎందుకు అంటే ఇవి మనకి మల్టిపుల్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ మల్టిపుల్ కోడర్స్ ఒక కోడ్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి. టు పాస్ అలాంగ్ అంటే వాళ్ళకి పాస్ చేసేటప్పుడు మనం అక్కడ కామెంట్స్ అనేవి రాసి ఇవ్వటానికి ఈజీగా ఉంటదనమాట. అంటే ఈ టాస్క్‌లో ఇది పెండింగ్ ఉంది. ఈ టాస్క్‌లో ఇక్కడ ఎర్రర్ వచ్చిందని. సో దట్ వాళ్ళు మళ్ళీ ఈ కోడ్ తీసుకొని మళ్ళీ ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటది. ఓకే. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్పి తెలుసుకోవటానికనమాట. సో ఈ కామెంట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే. అండ్ ఇక్కడే మనకి డేటాబేసెస్‌లో ఇలా యూజ్ అయిద్ది. ఏ టేబుల్ ఏ డేటాబేస్‌కి లింక్ అయిందో మనం చూసుకోవటానికి కూడా యూజ్ అయిద్దనమాట. వరకు నేను క్లియర్ అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడైతే నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అని చెప్పి ఒక క్వెరీ ఇచ్చాను. అంటే నాకు కస్టమర్స్ టేబుల్‌లో ఉన్న ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క కాలము, ప్రతి ఒక్క రో కావాలని చెప్పి ఇచ్చాను. స్టార్ అంటే ఎవ్రీథింగ్ ప్రతిదీ వస్తదనమాట. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఈ కస్టమర్ టేబుల్ అనేది వచ్చింది. ప్రతిది అంటే కస్టమర్ ఐడీ, ఫస్ట్ నేమ్ ప్రతి ఒక్క కాలమ్, ప్రతి ఒక్క రో. వాట్ ఇఫ్ నాకు ఓన్లీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమే కావాలనుకుందాం. అప్పుడు అప్పుడు ఇలా రాయొచ్చు. సెలెక్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్ అని చెప్పి. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఓన్లీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమే ఇచ్చిందనమాట. సో, సెలెక్ట్ అనేది ఏంటంటే మన కాలమ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినయి. అంటే ఇప్పుడు టేబుల్‌లో మనకొక 30, 40 కాలమ్స్ ఉన్నాయనుకోండి. మనకు దాదాపు అందులో సగానికి సగం అన్‌వాంటెడే ఉంటాయి. సో, మనకు నచ్చిన కాలమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని మన క్వైరీస్ రాసుకోవడానికి మనకిది బాగా యూజ్ అయిద్దనమాట. ఫ్రమ్ ఏం డిఫైన్ చేసిద్దంటే మనకి ఎక్కడి నుంచి కావాలి, ఐ మీన్ ఏ డేటాబేస్‌లో ఉన్న టేబుల్స్ నుంచి కావాలి అనేది మనకి ఫ్రమ్ అనేది డిఫైన్ చేస్తది. ఇవి మనకి బేసిక్ కీవర్డ్స్ అనమాట ఎస్‌క్యూఎల్‌లో సెలెక్ట్, ఫ్రమ్ అనేవి. సో, నేను ఇంకొకటి రాద్దాం అనుకుంటున్నాను. హ్మ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. ఓకే. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో, ఇప్పుడు నాకు ఓకే. ఇప్పుడు నేను మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తాను. సో, నాకిప్పుడు 3 టేబుల్స్ వచ్చాయి. కస్టమర్స్ వచ్చింది. కస్టమర్స్‌లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వచ్చింది. అండ్ ఆర్డర్స్ అనే టేబుల్ వచ్చింది. ఈ బోల్ట్ సింబల్స్ గురించి కూడా, ఈ లైట్నింగ్ బోల్ట్ సింబల్స్ గురించి కూడా మన ఇంటర్ఫేస్ వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఏది దేనికి యూజ్ అయిద్దని. సో, మీరది వాచ్ చేస్తే గనక మీకిది బాగా అర్థమైద్ది. మీకు హెడ్స్ అప్ ఇవ్వాలంటే ఇదేమో ఉన్న ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేస్తది. ఇదేమో కరెంట్ లైన్. ఇప్పుడు ఈ లైన్‌ని నేను హైలైట్ చేసి ఇది ప్రెస్ చేస్తే గనక ఇదొక్కటి మాత్రమే నాకు ఎగ్జిక్యూట్ అయిద్ది. సో, ఇప్పుడు నేను ప్రతిదీ నాకు మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి ఇది ప్రెస్ చేశాను కాబట్టి నాకు అన్ని టేబుల్స్ వచ్చాయి. కస్టమర్‌లో ఉన్న ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఆర్డర్స్ టేబుల్ మొత్తం వచ్చాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఈ సెమీ కోలన్ తీసేశాను. తీసేసి ఇప్పుడు మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమొచ్చింది? ఒట్టి కస్టమర్స్ టేబుల్ ఒక్కటే వచ్చింది. ఎందుకు? ఇక్కడ మనకి ఎర్రర్ గూడా వచ్చింది. ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు నాకు ఈ కస్టమర్స్ టేబుల్ ఎందుకొచ్చిందంటే ఇది ఫస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదెందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే ఇక్కడేదో ఎర్రర్ చూపిస్తుందంటే ఇక్కడేదో తప్పున్నట్టు కాదండి. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మన సెమీకోలన్ తీసేసరికి సెలెక్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ అంటే ఇదంతా ఒక క్వెరీ లాగా తీసుకుంది. తీసుకోవటం వల్ల మనకి ఇదనేది ఎగ్జిక్యూట్ అవ్వల. ఎర్రర్ అనేది వచ్చిందనమాట. సో, ఈ సెమీకోలన్స్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుద్దంటే ఇప్పుడు మనం ప్రతిదీ ఐ మీన్ ఇక్కడ ఉన్న ప్రతిదీ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ సెమీకోలన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదు నాకు ఇదొక్కటే ఎగ్జిక్యూట్ అవ్వాలి. నాకు ఇదొద్దు అనుకుంటే గనక ఇది ప్రెస్ చేస్తే గనక మనకి ఈ ఒక్క క్వెరీ మాత్రమే ఎగ్జిక్యూట్ అయిద్ది. సో, ఇదండి. ఈ సెమీకోలన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దాకా నేను క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం వేర్ గురించి చూద్దామండి. వేర్ అనేది కూడా ఒక కీవర్డ్ అనమాట. ఇప్పటిదాకా మనం సెలెక్ట్ అనేది కాలమ్స్‌కి యూజ్ చేసాము. అండ్ ఫ్రమ్ అనేదేమో టేబుల్స్‌కి యూజ్ అయింది. ఇప్పుడు వేర్ వచ్చేసరికి మనకి రోస్‌కి యూజ్ అయిద్దనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కస్టమర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇప్పుడు ఓకే. మీకు ఇది చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమున్నాయి మనకి కస్టమర్ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోను, సిటీ అని ఉంది. నేను దానికి ఏమిచ్చాను వేర్
కస్టమర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే నాకు ఓన్లీ ఈ 2 ఉన్న కస్టమర్ ఐడీ కావాలి. ఈ డీటెయిల్స్ కావాలి అని చెప్పి ఇచ్చాననమాట. సో, దానికి నాకు ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమొచ్చింది ఓన్లీ 2. 2లో ఉన్న ప్రతిదీ అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ప్రతిదీ వచ్చింది. ఎందుకు ఇక్కడ నేను స్పెసిఫిక్‌గా స్టార్ ఇచ్చాను కాబట్టి నాకు ఎవ్రీథింగ్ వచ్చింది. అదే ఫర్ సపోజ్ నేను ఓన్లీ ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఇచ్చాననుకోండి. ఇప్పుడు నాకు ఓన్లీ ఫస్ట్ నేమే వచ్చింది. ఎందుకు స్పెసిఫిక్‌గా నాకు ఈ ఓన్లీ ఫస్ట్ నేమ్ కాలమే కావాలి. కానీ కస్టమర్ ఐడీ వచ్చేసరికి 2 అని ఇచ్చాను కాబట్టి నాకు ఓన్లీ స్పెసిఫిక్‌గా ఈ ఫస్ట్ నేమ్ కాలమే ఇచ్చింది. లేదు నాకు మొత్తం కావాలి స్టార్ ఇచ్చానంటే గనక నాకు మొత్తం అనేది ఎగ్జిక్యూట్ అయిద్దనమాట. సో, ఇదండి వేర్ అనేది. ఇంకా వీటి గురించి నేను ఫర్దర్‌గా మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో ఫర్దర్‌గా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవైతే బేసిక్స్. సో, ఇదండి ఈరోజు వీడియో. ఇందులో మనం డేటాబేసెస్ ఎలా వాడాలి, అండ్ బేసిక్స్ ఆఫ్ సెలెక్ట్, ఫ్రమ్, వేర్ మాట్లాడుకున్నాం గదా! ఇంకా ఫ్యూచర్ లెసన్స్‌లో మనం ఇన్ డెప్త్ ఎళ్తాము. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో అలాంగ్ అండ్ థాంక్ యూ.